Surya in Goa, day 3. 24 carats, lovely prema, 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను దిక్కుతున్నా, every second నీదై పడిస్తున్నా, 7 రంగులుగా సులువుగా. హలో గైస్ ఎవ్రీవన్, నేను మీలీ విత్ సూర్య. వీఆర్ అట్ డే 3 ఇన్ గోవా. ఈ రోజు గోవాలో లాస్ట్ డే కాబట్టి ఎర్లీగా కార్ తో స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగే 2 ట్రెక్కింగ్ స్పాట్స్ ఫిక్స్ చేసుకున్నాం. వెదర్ కూడా మాకు బాగా సహకరించినట్టుంది. ఈ రోజు అయితే అసలు వర్షమే పడలేదు అనుకునే లోపే ఇలా వర్షం మమ్మల్ని దంచుకొట్టేసి. ఈ వర్షం కూడా నార్మల్ గా కూడా పడలేదు, కంటిన్యూస్ గా అది కూడా హెవీ రెయిన్ పడింది. ఇంకెలాగో మాకు వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డే కాబట్టి గోవాలో ఇక వెళ్ళక తప్పలేదు. అందమైన కలలు చూస్తూ ఉన్నా, అందులోన నేను నీతో ఉన్నా, అంతుకోలేని ఆనందాన ఈ క్షణాన నీకే సొంతమనా, ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్, కావాలంటే చదువుకో మనసులో. ఇలా పాట పాడుకుంటూ ఫైనల్ గా స్పాట్ కి వచ్చేసాం. ఈ ప్లేస్ పేరే వెగేటర్ బీచ్. ఈ వెగేటర్ బీచ్ నుంచి వెగేటర్ హిల్ పాయింట్ అనే ప్లేస్ కి మనం ట్రెక్కింగ్ చేయాలనుకున్నాం. ఈ వెగేటర్ బీచ్ కూడా చూడడానికి మాకు చాలా బాగా అనిపించింది. సో మనమైతే ఆ బీచ్ చుట్టూ అలా వెళ్తే చాలా బాగుంటుందని అనుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన ఫిషర్స్ మెన్స్ ని కూడా అడిగాం ఎలా వెళ్ళాలి దారి అని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలని చెప్పారు. సరే అని మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఆ లోపు ఒక సంఘటన జరిగింది. చూసారా వర్షం ఎంత ఫాస్ట్గా వస్తుందో? మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకేం చేస్తాం, అసలు ఎందుకు రెయిన్ గార్డ్ మా మీద ఇంత పగ పెంచుకున్నాడో మాకు అసలు అర్థం కాలేదు. మేమే కాదు, ఇక లాస్ట్కి ఫిషర్ మ్యాన్స్ కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో మేము వాళ్ళకి ఏ చేపలు పడ్డాయో అలా చూసి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి ఇక మేము కూడా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం. ఫైనల్ గా వెగేటర్ మాకు దెబ్బేసేసింది. ఇంకా అలా కార్లో కురుకురే తింటూ నెక్స్ట్ ట్రెక్కింగ్ స్పాట్ కి స్టార్ట్ అయిపోయాం. వర్షం చూస్తుంటే మాకు ఏ స్పాట్ క్లియర్ గా ఫినిష్ చేసేలా కనబడట్లేదు. బట్ మాకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా అన్ని ఎలాగో ఈ రోజే కవర్ చేయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సైడ్ ఏమో స్పాట్స్ కవర్ చేయలేకపోతున్నామని బాధ ఉన్నా, బట్ ఈ వెదర్ కి ఈ గ్రీన్నెస్ చూస్తుంటే మాకు చాలా బాగా అనిపించింది. సో ఒక సైడ్ ఇది ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకో సైడ్ స్పాట్స్ ఎక్కడ మిస్ అయిపోతామో అని చాలా బాధపడ్డాం. అట్లీస్ట్ నెక్స్ట్ ట్రెక్కింగ్ స్పాట్ అన్నా పర్ఫెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ స్పాట్ కి వచ్చేసాను. ఏంట్రా అవుట్ఫిట్ డిఫరెంట్ గా ఉందనుకుంటున్నారా? ఈసారి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాం. వర్షం కాదు, ఈరోజు తుఫాన్ వచ్చినా ఈ ట్రెక్కింగ్ ఎవడు ఆపలేడు. నిలబడకండి మీరు చూస్తున్న ప్లేస్ పేరు చపోరా ఫోర్ట్. ఇది మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. డే 3లో ది బెస్ట్ ఏదన్నా ఉందంటే అది ఇదే అని చెప్తాను. ఈ కోటపైకి మీరు రావాలంటే దగ్గరగా 100+ స్టెప్స్ అయితే మీరు ఎక్కాలి. ఈ కోటకి ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేదు, బట్ పార్కింగ్ ఫీజు అయితే కట్టాల్సిందే. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా కనిపిస్తుంది. ముందుగా వర్షం పడుతుందని ఫీల్ అయ్యా, బట్ వర్షంలో ఈ వ్యూ చూసాక మేము వర్షానికే చాలా థ్యాంక్స్ చెప్పాం. అంత బాగుంది వ్యూ. సో అలా చపోరా ఫోర్ట్ ట్రెక్కింగ్ ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది గోవాకి వచ్చాక కంపల్సరీ రావాల్సిన ప్లేస్ అని అర్థమైపోయింది. మీరు ఎప్పుడైనా గోవాకి వస్తే ఈ చపోరా ఫోర్ట్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే పైనుంచి వ్యూ అంత సూపర్ గా అనిపించింది. రైనీ మాన్సూన్ లో ట్రెక్కింగ్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ స్పాట్ కి వెళ్తే మనకు అక్కడ కనపడే విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అదేంటో ఫోర్ట్ పైన మేము ఉన్నప్పుడు వర్షం పడింది, ఫోర్ట్ దిగుతుంటే ఏమో వర్షం అయిపోయింది. అదేంటో మరి. ఎలాగో ట్రెక్కింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇక మిగిలింది బీచెస్. ఆ బీచ్ చూడడానికి మేము రైన్ లోనే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే బీచ్ పేరు ఆరంబోల్ బీచ్. బీచ్ అయితే వర్షంలో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, బట్ ఫొటోస్ వీడియోస్ చేయడానికి కొంచెం కష్టం. నా ఫ్రెండ్స్ ఏమో వర్షంలో రెయిన్ కోట్ తీసి రామన్నారు. నేను మాత్రం వర్షం పడినా సరే బీచ్ ని ఆస్వాదిద్దామని చెప్పేసి అలా పిచ్చోన్లో తిరుగుతూ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. కానీ బట్ వర్షంలో బీచ్ లో తిరగడం చాలా రిస్క్, ఎందుకంటే అలలు చాలా స్పీడ్ గా ఉంటాయి, ఇంకా వాటర్ కూడా చాలా రఫ్ గా ఉంటుంది. ఈ ఆరంబోల్ బీచ్ సైడ్ పక్కకి నడుస్తూ వెళ్తే ఒక స్వీట్ వాటర్ లేక్ అనేది ఒకటి వస్తుందంట. బట్ మా ఫ్రెండ్స్ అందరూ వద్దు అని చెప్పేస్తే మళ్ళీ నేను రిటర్న్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ ఎలాగో తడవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో నాకన్నా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయమని చెప్పేసి వాళ్ళని ఒక చోట పెట్టి నేను ఫొటోస్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. సో అందరూ నా మీద ఫోకస్ చేశారు. నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక మా వాళ్ళందరూ ఫుల్ గా అలసిపోయారు. సో తిందామంటే ఒక మన తెలుగు రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. దాని పేరే ట్రైల్స్ ఆఫ్
టేస్ట్. నార్మల్ గా గోవాలో ఎక్కడికి వెళ్ళినా ఒక 10% తెలుగు వాళ్ళు కనపడతారు, బట్ ఈ రెస్టారెంట్ లో మాత్రం మొత్తం తెలుగు వాళ్ళే కనపడ్డారు. మేము ఈ రెస్టారెంట్ కి యూట్యూబ్ లో చూసి వచ్చాం, ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి గోవాలో మేము ఫుడ్ తిన్నాం కానీ అంత టేస్ట్ గా అనిపించలేదు. సో యూట్యూబ్ లో చూస్తే తెలుగు రెస్టారెంట్ లో చాలా బాగుందని చెప్పారు, అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం. ఈ రెస్టారెంట్ ఓనర్ మీమ్స్ లవర్ అనుకుంటా అండ్ బ్రహ్మానందం ఫ్యాన్ కూడా అనుకుంటా, ఎందుకంటే ఎక్కడ చూసినా మీమ్స్ అండ్ బ్రహ్మానందం ఫొటోస్ మాత్రమే కనపడుతున్నాయి. ఆ ప్లేస్ అంబియన్స్ కూడా మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఒక తెలుగు వైబ్స్ మళ్ళీ అక్కడ చూసాం. రివ్యూస్ కూడా చూసాం, ఇక్కడ రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకే ఈ ప్లేస్ ఫిక్స్ చేసాం. మా ఫ్రెండ్స్ చూడండి, నేను వీడియో తీసే లోపే ప్లేట్స్ ముందరేసుకొని రెడీగా కూర్చొని ఉన్నారు. ఇక మా ఫ్రెండ్స్ కూడా కూర్చొని మొత్తం ఆ రెస్టారెంట్ లో ఉన్న మీమ్స్ అన్ని చదువుతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి చూసాను, ఆ మీమ్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగ్స్ అండ్ మీమ్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అందుకేనేమో తెలుగు వాళ్ళకి ఈ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీమ్ లవర్స్ కి అయితే ఈ స్పాట్ పక్కా నచ్చుతుంది. మీరు కానీ గోవా వస్తే పక్కా ఈ రెస్టారెంట్ లో లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేయండి, ఎందుకంటే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంతకీ ఇలా మీమ్స్ తో ఉన్న రెస్టారెంట్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియో తీసింది చాలని చెప్పేసి ఇక తినడానికి నేను కూర్చున్నాను. ఇక ఇలా ఆర్డర్ ఇస్తానే అలా వచ్చేసి 2 days నుంచి తిన్నా కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో ఈ రోజు ఎలాగైనా సరే కుమ్మేయాలని చెప్పేసి మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్టర్ చెప్పుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మేమేమో చికెన్ 65, చికెన్ మంచూరియా, నాటుకోడి చికెన్ అంటూ ఎన్ని స్టార్టర్స్ ఉన్నాయో అన్ని చెప్పేసాం. నాటుకోడి పకోడా అయితే అదిరిపోయింది. ఇంకా వెంటనే స్టార్టర్స్ అయిపోయాక వెంటనే బిర్యానీ చెప్పేసాం. బిర్యానీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్పాం, సూపర్ గా అనిపించింది. దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఉలోచారు బిర్యానీ అంటూ అన్ని బిర్యానీలు చెప్పాం. ఫుల్ గా తినేసి సూపర్ గా అనిపించాయి ప్రతి ఒక్కటి. థ్యాంక్స్ టు ట్రైల్స్ ఆఫ్ టేస్ట్. బిల్ కూడా బాగా అయింది, బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా వర్త్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక ఈవినింగ్ ఏమో షాపింగ్ వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే ఆల్కహాల్ తీసుకుందామని షాప్ కి వెళ్ళాం. మనతో పోల్చుకుంటే అక్కడ రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువ. అసలు గోవాలో ఆల్కహాల్ రేట్ ఎంత ఉంది, మనం ఎంతైతే తెచ్చుకోవచ్చు, ఎలా తెచ్చుకోవచ్చు అనేది నా నెక్స్ట్ గోవా ఫుల్ వీడియోలో మొత్తం చెప్తాను, తప్పకుండా చూడండి. Day 3లో ది బెస్ట్ పిక్స్ అంటే అవి ఇవే. మా ఫ్రెండ్స్ కేమో కానీ నాకైతే మంచి పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా దొరికాయి. ఈ ట్రిప్ ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీడియో అయితే గోవా నుంచి మేము రిటర్న్ ఎలా వెళ్ళాం, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అలాగే గోవా ఫుల్ వీడియో కూడా వస్తుంది. నా వీడియోస్ ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య. हुकुम टाइगर का हुकुम.